అలంపూర్లో డిస్ట్రిబ్యూటర్ నంబర్ 12A నుంచి డిస్ట్రిబ్యూటర్ నంబర్ 40 దాకా 80,000 ఎకరాలు సాగు కావాలి. 80,000 ఎకరాలు సాగు కావాల్సిన దానికి ఆయన ఏం చేసిండు, మధ్యలో 23 దగ్గరికి కట్ చేసి అక్కడ లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. ఆ 3 నీళ్ళల్లో ఆ 3 మోటార్లో లేదు ఏమైందంటే ఒకవేళ ఆ నీళ్ళు ఒకవేళ పారిస్తే ఆ నీళ్ళన్నీ కూడా కింద 40 డిస్ట్రిబ్యూటర్ దాకా పోతే రైతులు హ్యాపీగా ఉంటారు. కానీ ఆడ కూడా ఏం చేసిండు, మోటార్లు ఫిట్ చేసిండు కానీ కాలువలు అట్లే వదిలిపెట్టేసి ఒక్క మోటార్కే కాలువలన్నీ కూడా పగిలిపోయి పెచ్చలుగా లేచి అవన్నిటికి కూడా ఏదైతే నీళ్ళన్నిటి కూడా పక్కన పోవడం మొదలైంది. ఇప్పటిదాకా 2వ మోటార్ పనిచేయలేదు. అంతేకాకుండా ఆడ ఇంకా మూడు రిజర్వాయర్ కడతామని చెప్పి మాట ఇచ్చింది. వల్లూరు దగ్గర ఒకటి, మల్లమ్మకుంట ఒకటి, ఇంకోటి. ఆ మూడిటిని కూడా దానికి కూడా ఊసలేదు. అంటే ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఏమంటాడంటే ఇప్పుడు పైసలు లేవు, మాకు ఇది లేదు, కానీ డిజైన్ మీద రీడిజైన్ చేసి అది చేసి ఇది చేసి ఏదైతుందో అక్కడ ఆయన ఫామ్ హౌస్కు పోనీకే మాత్రము నీళ్ళన్నిటిని కూడా శ్రద్ధ చూపిస్తాడు. కానీ మా పాలమూరు జిల్లాకు ఇంకా శాప విముక్తి కాలేదని చెప్పి మీ అందరినీ తెలియజేస్తాను. has recently issued tender notice for taking up the Rayalaseema lift irrigation scheme and other related works. Under the circumstances, I am to reiterate that GOP should not proceed with any projects including calling and awarding of tenders as objected by GOTS at Telangana without submitting the DPRS to Krishna board for approval and without obtaining any permissions. అని చెప్పి ఇంత డేరింగ్గా వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఎప్పుడు కూడా ఒక చీఫ్ మినిస్టర్కు రాయలే. ఆ విధంగా మనం చేసినాము. 5th అపెక్స్ కమిటీ మీటింగ్ పెడితే దానికి ఆయన గైరాజరైండు. దాని తర్వాత మళ్ళా దాన్ని 25వ తారీఖు నాడు పెడితే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గజేంద్ర షేకావత్ ఎవరైతే వాటర్ రిసోర్సెస్ మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఆయనకే కరోనా వచ్చింది. కాబట్టి ఆయన కొంచెం మళ్ళీ తొందరలోనే ఆ డేట్ ఫిక్స్ చేసి దాంట్లో ఏ ప్రకారంగా చేయాలని చెప్పి అంటే పార్టీ వైపుగా కేంద్రంలో ఉన్న దాని మీద కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతుందని చెప్పి మీ అందరికి తెలియాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పేరున ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేర్లు చెప్పుకుంటూ పోతే ఇప్పటికే 2:30 అవుతుంది. చాలామందికి ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. అంటే ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత అంటే ఆనాడు రావి నారాయణ రెడ్డి హాల్లో మొదలై అక్కడ కలుసుకునే వాళ్ళం మనం తెలంగాణ సాధన కోసం. దాని తర్వాత లోటస్ పాండ్లో కలుసుకున్నాం. దాని తర్వాత రోడ్ నెంబర్ 12లో కలుసుకున్నాం. అట్లా ఎన్నో రకాలుగా మనందరం కూడా తెలంగాణ సాధన కోసం మనందరం కూడా ఒక్కటయ్యాం ఆ రోజు. కానీ మళ్ళీ ఈ విధంగా సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ మన గోస వినిపించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు కలలు కూడా అనుకోలేదు. తెలంగాణ సాధించుకున్నామంటే ఫిబ్రవరి 20th నాడు 2014న ఎప్పుడైతే రాజ్యసభలో బిల్లు పాస్ అయిందో ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా ఎంత టెన్షన్లో ఉన్నామంటే ఆ రోజు విపరీతమైన టెన్షన్ ఆ రోజు మనం రాజ్యసభలో. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నించి ఆ బిల్లును వాపసు పంపాలని చెప్పి లోక్సభకు పంపాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అది ఆఖరి రోజు పార్లమెంటు ఆ 5 years కంప్లీషన్ లాస్ట్ సెషన్ లాస్ట్ డే అన్నమాట. ఒకవేళ అది ఆ రోజు గిట్లా మనకు తెలంగాణ రాకపోతే ఇక మళ్ళా ఎలక్షన్లు అయితే దాని తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరు వస్తారో ఏమిస్తారో ఏందో మనకు తెలియదు. కాబట్టి ఆ గడియలలో లోపల ఇన్నర్ లాబీలో ఉన్న టెన్షన్ మేము పడ్డ సంగతి అందరు తెలియాల్సిన అవసరం ఉంది. విపరీతమైన టెన్షన్. కానీ నిజంగా కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఏంటంటే ఆనాడు ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఓపికకు నేను మెచ్చుకుంటాను. ఆయన ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఆయన కూర్చున్న తర్వాత వీళ్ళు పెట్టిన అమెండ్మెంట్స్ ఏమనేది కొన్ని ఉన్నాయో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో అవన్నీ కూడా పొందుపరిచి వాళ్ళకి హైదరాబాద్లో పరిపాలనలు కావాలి 10 సంవత్సరాలు,
నీళ్ళ వాటాలో కావాలి, వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దానికి పైసలు డబ్బులు ఇవ్వాలి అన్నట్టు కొన్ని అంశాలలో వాళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆనాడు కాంగ్రెస్ లే కదా వీళ్ళంతా ఉన్నది కేవీ రామచంద్రరావు అండ్ వీళ్ళు మన జితేన్ కుమారు, తర్వాత రమేష్, వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి ఆ రోజు కావాలని మూర్ఛపడిపోయినట్లు యాక్టింగ్ చేసి ఈయన పడిపోతుంటే దాదాపు 20 సార్లు పార్లమెంట్ అడ్జాన్ అయింది. నా భయం ఏమేంటంటే ఆ ప్రధానమంత్రి ఒకవేళ ఆ సీట్లకి వెళ్ళి లేచి ఆయన క్యాబిన్లోకి పోతే అది ఎక్కడ హౌస్ను అడ్జాన్ చేస్తాడు అనేది లాస్ట్ డే అనేది ఒక ఫుల్ టెన్షన్ నా లోపల కూర్చుంది ఆ రోజు. కానీ ఆయన ఓపిక మెచ్చుకోవాలి. దాదాపు 13-14 గంటలు ఆ పెద్ద మనిషి మన్మోహన్ సింగ్ గారు ఆ కుర్చీలో కూర్చున్నట్టే పుత్రానికి కూడా లేవు. అంతవరకు కూర్చొని ఈ అమెండ్మెంట్స్ అన్నిటికి కూడా ఒప్పుకొని ఆనాడు బిల్లు పాస్ చేస్తే ఆనాడు మా సంతోషం మేము పట్టలేకపోయి ఆనాడు ఉన్న కేసీఆర్కు మేమందరము ఆ టెన్షన్లో 40 కాఫీలు తాగింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అర్జాన్ అవుతుంటే ఆనాడు జేబులు నా దగ్గర ఉన్న దగ్గరికి కాఫీ సెంటర్ వాళ్ళు అలౌ చేయరు కదా, అంటే ఇలా చేసి ఉంటే అది కూడా ఉంటుండేనేమో. కానీ అది ఫారిన్ కంట్రీలలో అలవాటు. అది ఫారిన్ కంట్రీలలో ఈవెన్ ఎందుకంటే మేము పార్లమెంట్ చాలా యూరోప్ పార్లమెంట్స్ చూసినాం, యూకే పార్లమెంట్ చూస్తాం, అన్ని చూస్తాము. అన్ని పార్లమెంట్లలో క్యాంటీన్లలో బార్ కౌంటర్స్ ఉంటాయి, కంపల్సరీ పద్ధతిగా తాగుతారు వాళ్ళు. కాబట్టి బాటిల్ ఎత్తుకొని తాగరు కాబట్టి పద్ధతి తాగుతారు అందరూ. ఆడుంటాయి కానీ మన దగ్గర లేదు, ఆడుంటే అదే అవుతుండే. నేను చెప్పలేము. కానీ ఆ రోజు సంతోషంగా ఫస్ట్ బయటకు వచ్చి నా జేబులో ఒక 50-60 రూపాయలు ఉంటే ఇట్లా తీసేసి మొత్తం వాళ్ళకు ఎవరు ఆడ ఉన్న వెయిటర్స్ దఫేదారులు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి నా సంతోషాన్ని పంచుకోవడం, తర్వాత వాళ్ళు స్వీట్ తీసుకొస్తే సెంట్రాల్లో పంచుకోవడం చేసుకున్నాక ఆనాడు కలలు కన్నా మన తెలంగాణ మనకు వచ్చిందే, మనం అందరం కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళ సొంత అంటే ఆ ఉద్యమాలలో మనం పాల్గొన్నాం. ఆ పాల్గొన్న దాంట్లో నేను కోదండరామ్ గారు మమ్మల్ని తీసుకుపోయి ఆనాడు జైల్లో 3-4 రోజులు జైల్లో మహబూబ్నగర్ జైల్లో పెడితే కూడా సంతోషంగా జైల్లో ఉన్నాం. కానీ ఇవన్నిటి ఫలితం మాకు దొరికింది కదా. మేము కలలు కన్నా తెలంగాణ మా ఎదురు ఉంటుంది కదా, ముఖ్యంగా మా పాలమూరు. ఎందుకంటే ఇంతకుముందు అందరు పెద్దలు అన్నట్లు పోతిరెడ్డిపాడికెళ్ళి మొదలైన నీళ్లు నిధులు నిమ్మకాల కాడికెళ్ళి అంటే నీళ్లు పాలమూరు పోయి 250 కిలోమీటర్లు మా మీద కూడా ప్రవహిస్తున్నా కానీ ఆనాడు 20 లక్షల ఎకరాలు సాగు కావాల్సిన పాలమూరు జిల్లా 2014 దాకా 1,00,000 ఎకరాలు మాత్రమే సాగేది. ఒకే 1,00,000 ఎకరం. అన్ని నీళ్లు మా మీదకి వెళ్ళి కిందికి పోతున్న దాన్ని. అదే కాకుండా మా బిడ్డలు, మా పాలమూరు బిడ్డలు అందరూ కూడా వలసలు పోతున్న సంగతి మేమందరం కూడా చూస్తున్నాం. మా దగ్గర ఉన్న మా నిధులు, మా నియామకాలు మొత్తం అన్ని కూడా అక్కడికి వెళ్ళిపోతుంటే చూసి ఆనాడు బాధతోటి ఏదైతున్నదో ఇంకా మా దినాలు మంచిగా వచ్చినాయి. 20 లక్షల ఎకరాలు సాగైతాయి. 8 లక్షలు ఏవైతున్నాయో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బీమా పథకాల కింద ఉన్న జలయజ్ఞం కింద చేసిన దాన్ని 90%, 95% పూర్తి అయినవి. అవి ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టేస్తే అవి పూర్తి అయిపోతాయి. 8 లక్షలు అవి అయిపోతాయి. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కాడికి వచ్చే వరకు ఈ తెలంగాణ వచ్చే లోపల మేము ఎన్నో కలలు కన్నాం. కేసీఆర్ గారు మేము ప్రతిరోజు రాత్రి పూట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఏది ఎట్లా ప్రగతి చేయాలి, ఏం చేయాలి అని ఏదో చెప్పి అన్న తర్వాత అంటే అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా చేయాలని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఎత్తిపోతలు ఎట్లా చేయాలి అనేది దాని రకంగా ఏదో జూరాల నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలి పాలమూరు రంగారెడ్డికి అనే వరకే మేమందరం కూడా అప్పటిదాకా రీడింగ్ జరిగింది. లక్ష్మీనారాయణ గారు చాలా ఇది చెప్పారు. శ్యామ్ సుందర్ రెడ్డి పోయినరా, ఆయన మాకు అస్సలు వెళ్ళింది. ఎందుకంటే పాలమూరు నుంచి నెత్తి ఒకవేళ నీళ్లు పోసింటే
మాకు నిజంగా కూడా నారాయణపేట, కొడంగల్ ఆ ఏరియాలు మొత్తం అన్నిటిని కూడా కవర్ చేసుకుంటా కోయిల్ సాగర్ దగ్గర నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చి మహబూబ్ నగర్ అవన్నిటిని కూడా మేము సస్యశాలం చేస్తుంటాం. కానీ వీరు ఒక పెద్ద ప్లానింగ్ చేసిండ్రు. ఏమనంటే డిండికి నీళ్లు తీసుకుపోవాలి సార్, డిండికి నీళ్లు తీసుకుపోవాలి సార్ అంటే ఆ డిండికి నీళ్లు తీసుకుపోయి జూరాలకు వెళ్ళి సాధ్యం కాదు అన్నప్పుడు ఈయన ప్లాన్ ఏం చేసిండు, ఈ జూరాల దగ్గర నుంచి కట్ చేసి నార్లాపురానికి తీసుకుపోయింది. నార్లాపురం దగ్గర తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తీసుకుపోదామని చెప్పిండు. అన్నప్పుడు నేను చాలా ఓపెన్గా నేను తిట్టినా, చాలా ఓపెన్గా తిట్టినా. ఏమనంటే శ్యామసుందర్ రెడ్డి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నీవు ఇంతకుముందు అన్నట్లు మన ఫ్లోరైడ్ సుభాష్ గారు అన్నట్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా మధ్యలో మాకు పంచాయతీ పెడుతున్నావు, మా మహబూబ్ నగర్ పంచాయతీ పెడుతున్నావు, ఇది మంచిది కాదు. ఇప్పటికే మేము ఏదైతున్నదో ఆనాడు చంద్రబాబు నాయుడు మాకు గద్వాల అలంపూర్కు లింక్ అని చెప్పి ఆడ మాకు లింకు కెనాల్ కింద మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టిండ్రు. గొడ్డలు కత్తులు విత్తులు తీసుకొని మొత్తం అందరు కూడా రైతులు కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ మీరు ఈ పంచాయతీ మా ఇద్దరి మధ్యలో పెట్టకు అని చెప్తే, లేదన్నా మాకు సోర్స్ ఇదే, మీకెందుకు, మీ నీళ్ళకే లేదైతుందో మీ 2 TMC మేము ముట్టుకోము, ఇంకొక TMC యాడ్ చేసుకుంటాం, 3 TMC సార్ తోటి ఒప్పిస్తాం, 3 TMCలకి వెళ్ళి ఆ TMC మేము తీసుకుపోతాం అన్నాక సరే అన్న తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, రెగ్యులేటర్ ఒకటే పెట్టిండ్రు, ఒకటే పంప్ హౌస్ పెట్టిండ్రు. ఒకటే పంప్ హౌస్ పెట్టి దాంట్లో డివైడ్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మేము వేసుకుంటాం, అవతలకి 1 TMC తీసుకుపోతాం, 2 TMC. నేను ఇది మళ్ళీ పంచాయతీ పెడుతున్నాను. నేనన్నా ఆఫ్ షోర్ ఉన్నది, అంత పెద్ద ఆఫ్ షోర్ ఉన్నది మీకు బ్యాక్ వాటర్స్, ఆ బ్యాక్ వాటర్స్లో మీరు ఏదైతే డిండిది ఉన్నదో ఆ డిండి ఇంటేక్ ఇంకోటి పెట్టుకోండి, సపరేట్ పెట్టుకో అంటే దానికి కూడా మొండు పట్టి నేను అంటే నన్ను చూస్తే భయపడతాడు ఆయన. కేసీఆర్ ఎదురుగా అబ్బబుతులు తిట్టా, కేసీఆర్ గారి ఎదురుగా అబ్బబుతులు తిట్టా. నీవు మమ్మల్ని ఏదైతే ఉన్నదో మంటలు కలుపుతున్నావు మా పాలమూరు జిల్లాలో అటు కాకుండా ఇటు కాకుండా అని చెప్పి చేసేసి దీన్ని ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఫస్ట్ మనకు ఇంటెక్ తీసుకుపోవడానికి ల్యాండ్ లేదు. ఆనాడు ఏం చేసింటే అక్కడ ల్యాండ్ మనకెందుకు లేదు, మనకు 200 ఎకరాలు ఉంది అని చెప్పి ఈ మహానుభావుడు హర్షవర్ధన్ కదా, కొల్లాపూరు ఆయన ఏం చేసిండంటే ఆ 2000 ఎకరాలు ఫారెస్ట్ ఉంటే దాంట్లో 200 ఎకరాలు మన తెలంగాణ, అది ఏది అనేది బైఫర్కేషన్ని కూడా కానియకుండా టక్కన ఏం చేసిండ్రొచ్చి దాన్ని తోడు మొదలు పెట్టేసిండ్రు, టనల్ మొదలు పెట్టి టనల్ ద్వారా నీళ్ళు తీసుకుపోదామని చెప్పి ఓపెన్ ద్వారా తీసుకుపోదామని చెప్పి పైసలు ఖర్చు పెట్టే వరకు వీళ్ళు మన కొల్లాపూర్ అప్పుడున్న అబ్బాయి హర్షవర్ధన్ ఆయన ఏం చేసిండు, కేసీసీ ఎన్జిటికి పోయిన తర్వాత కూడా ఎన్జిటిలో నిజంగా చెప్తున్నాను నేను యాజ్ ఎ ఫ్లోర్ లీడర్గా ఎన్నోసార్లు ఎన్జిటి చుట్టూ అదే ఎన్వైరన్మెంట్ చుట్టూ తిరిగి దానికి క్లియరెన్స్ తీసుకొచ్చిన. ఎన్జిటి వాళ్ళు కూడా ఏం చేసిందంటే కొన్ని రైడర్స్ పెట్టి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అధికారి వీటిని తవ్విండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఎంతుందో 83 crores మీ మీద పెనాల్టీ చేస్తున్నాం. మూడోది ఎంతుందో దీనిని డీలిమిట్ చేయాలి, మీ ల్యాండ్ ఏదో మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ రైడర్స్ మీద మాకు ఆనాడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ కోసం ఎంతో కష్టపడి చేస్తాం. అప్పుడున్న యాక్షన్ ఏం చేసిందంటే అప్పుడున్న శ్రీదేవి అని కలెక్టర్ ఉండే, ఆ కలెక్టర్ని మహబూబ్ నగర్కి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసి ఇది మేము చేసిన యాక్షన్ నా ఆఫీసర్ అని చెప్పి అదొకటి రాసాం. దాని తర్వాత రెండోది ఏదైతుందో ల్యాండ్ డెలిమిటేషన్ చేయడం జరిగింది. మూడోది ఆ 83 కోట్ల రూపాయలు కట్టడానికి అది కట్టినరా లేదా అనే దానికి ఇప్పటికూ నాకు తెలియదు, అయిందా లేదా అని, అది పెండింగ్లో పడుతుంది. అదే ఒకవేళ వేరే దగ్గర ఉన్నప్పుడు 83 కాదు 200 కోట్ల రూపాయలు కూడా ఒకవేళ పెనాల్టీ పడ్డ రాత్రి కట్టించేసారు. అక్కడ అయిన తర్వాత నార్లాపురం దగ్గర ఆనాడు ఓపెన్ పెట్టింది, దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఎట్లా డిలే చేయాలని చెప్పి, మళ్ళీ ఎట్లా కాంట్రాక్టర్కు దాన్ని బాగు చేయాలని చెప్పి
ఆ ఓపెన్ వెల్ను మళ్ళీ టనల్గా చేసుకొచ్చింది. దాంట్లో డిలే. మళ్ళీ కేసీఆర్ గారు పర్సనల్గా వచ్చి ఆడ విజిట్ చేసి వద్దు ఇది టనల్గా ఉండకూడదు, 200 కోట్ల రూపాయలు ఖర్చు అయినాక మళ్ళీ ఇది కావాలని చెప్పి మళ్ళీ దాన్ని ఓపెన్గా చేయడం. అంటే ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఆ పనిని అన్నింటిని కూడా టోటల్గా డిలే చేసుకుంటూ రావడం జరిగిందని చెప్పి దాన్ని తెలియాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే దాన్ని కరవెన దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు నిజంగా మాకు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అంటే ఆనంద పుష్ప నీళ్లు. పాలమూరు 12 లక్షల ఎకరాలు ఏదైతే సాగైతుందే తొందరనే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తా అని చెప్పి నేను ఇక్కడ పూర్తి చేసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని చేసుకుంటా అని చెప్పి అలా ఆయన చెప్పిన మాటలకు మేమైతే కళలోకి వెళ్ళిపోయాం. ఏంటంటే శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా ఉన్న కారిడారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మారుతుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ వస్తాయి. అంటే 1 లక్ష ఎకరాలకే పాలమూరు జిల్లా ఇట్లా ఉందంటే 20 లక్షల ఎకరాలు ఒకవేళ సాగైతే పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? నా భాషలలో నా దీంట్లలో నేను ఇచ్చిన ఏమనంటే ఇన్ని సంవత్సరాలు మేము వలసలు పోతుంటే మేము వేరే జిల్లాల నుంచి వలసలు తీసుకొస్తామని చెప్పి అంత ధైర్యంతో అంత దీంతో ఆశతోటి మేము ఆనాడు భాషలు ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ ఎందుకంటే ఆగ్రో ఇండస్ట్రీస్ వస్తే నా బిడ్డలకు అందరికీ కూడా అక్కడనే ఉద్యోగాలు వస్తాయి. అక్కడనే ఉద్యోగాలు వస్తే మాకు నిధులు వస్తాయి. కాబట్టి మా నీళ్లు మాకు ఉండిపోతాయి, మా నిధులు మాకు ఉండిపోతాయి, మా నియామకాలు మాకు ఉండిపోతాయి అని చెప్పి ఎంతో సంతోషపెడితే లాస్ట్గా ఇప్పటికీ మా నోట్లో మన్నువాడు. మేము నిజంగా కూడా ఎందుకంటే చాలామంది ఉండి నార్త్ తెలంగాణ బాగుపడుతుందని అంటున్నాడు. దానికి మేమేమి వ్యతిరేకం కాదు. వాళ్ళు మా సోదరులే, వాళ్ళు మాకు కావాల్సిందే, వాళ్ళు కూడా మాకు రావాల్సిందే. కానీ దగా పడ్డారని చెప్తున్నారు. దగా పడ్డారు ఎందుకంటే ఆ దాంట్లోకి వీళ్ళు చేసిన లిఫ్ట్లోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వాళ్ళు ఎత్తి ఏవైతే నీళ్ళు పోస్తున్నారో ఆ నీళ్ళు ఆటోమేటిక్ వచ్చేవి, ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసేటివి. దాన్ని దీంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఆడ వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇట్లా చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ప్రాజెక్టులు పెట్టేసి చేసి ఆ బిడ్డలను ఆ పైసలతోటి నా నార్త్ తెలంగాణ బిడ్డలు ఇంకా బాగుపడేవారు. ఇంకా వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేవి, ఇంకా ఏదైనా ఉద్యోగాలు వచ్చేవి, ఇంకా వాళ్ళందరూ కూడా బాగుపడేవారు. ఆ వరంగల్ వాళ్ళు కలలు కంటున్న ఎయిర్పోర్ట్ వచ్చేది. కానీ అవన్నిటిని కూడా మంటలు కలిపి వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి మా బాధ ఏంటంటే ముఖ్యంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము పైసలు తీసుకురాలేదు దీనికి. ఎందుకంటే ఆయన చేసిన ఆ రోజు ప్రామిస్ ఏంటంటే ఆయన చేసిన ఫస్ట్ అపెక్స్ కమిటీ మీటింగ్ అయింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాని ప్రకారంగా స్టేట్ రీఆర్గనైజేషన్ అపెక్స్ మీటింగ్లో ఎవరికి నీళ్ళు ఎంత కావాలనే దాని మీద వచ్చింది. ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్లో 811 టీఎంస్ అన్న లక్ష్మీనారాయణ ఏమన్నా ఉంటే నన్ను జస్ట్ చెప్పు. ఎందుకంటే మేము నీలాగా నిపుణులం కాదు. ఎందుకంటే మేము ఉద్యమకారులకు, మేము లేకపోతే సీట్ల మీద కూర్చుంటాం, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. అయితే 811 టీఎంసీలు నీళ్ళల్లో 68%, 68% ఏదైతుందో ఇరిగేటబుల్ ఏరియా తెలంగాణలో ఉంది. కాబట్టి మనకు రావాల్సిన వాటా 511 టీఎంసీలు, 550 టీఎంసీలు రావాలి. ఆనాడు ఫస్ట్ అపెక్స్ మీటింగ్ని ఆయన 299కి ఒప్పుకున్నాం. మేము అడిగినాం, సార్ ఎందుకు మీరు 299కి ఒప్పుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఆయన ఏమన్నాడంటే మొదలు ఉన్న నీళ్ళైతే తీసుకుందాము, నెక్స్ట్ ఏదైతుందో బ్రిజేష్ పటేల్ ఇది ఉంది కదా దానికి 811 1055 ఏదో చేసిర్రు. అప్పుడు మనం ఆర్గ్యుమెంట్లో కూర్చున్నప్పుడు మన వాటా 68 ప్రకారంగా ఏదైతుందో 711 టీఎంసీ మనకు వస్తాయి అని చెప్పిండు. అంటే ఇదెందుకు వదులుకున్నారు సార్ మీరు మొదలు మన ప్రాజెక్ట్ పూర్తిగానే అన్నాడు. అయితే ఈడు వచ్చిన క్లిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ డైరెక్ట్గా అలాటెడ్ వాటర్స్ కావు కాబట్టి దీనికి వాటా ఇవ్వదు, సిడబ్ల్యూసి అప్రూవ్డ్ వాటర్ కాదు కాబట్టి. ఆయన ఏమన్నాడు, వాళ్ళెవడు ఇవ్వటానికి, మన ధనిక రాష్ట్రం, మనకి ఎస్ఓఆర్ ఉన్నది, అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ మనకున్నది,
అసలు ప్రపంచ దేశాలలోనే ఏదైతున్నదో మనం 6th ప్లేస్లో ఉంటుంది, రిచెస్ట్ ఇదిగా ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళు ఇచ్చే పైసలు ఏంది, మన స్టేట్ ఓన్ రెవెన్యూ ఏదైతుందో దీంతో మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు మాకు అందరికీ కథలు చెప్పడం మొదలుపెట్టింది. దాంతో మొదలైన దానికి ఇవాళ పాలమూరు జిల్లాకి టోటల్గా ఆ పెండింగ్ ప్రాజెక్ట్ అట్లా ఉండిపోయింది. ఇవాళ 8 లక్షలు నిజంగా కూడా ఏదైతే ఉన్నదో బీమా కింద ఉన్న మ్యాక్సిమం వర్క్స్ అయిపోయినాయి. చాలా మటుకు 8 లక్షల ఎకరాలు మాకు సాగు అవుతున్నాయి. అవి అయినా పూర్తి కాకుండా నెట్టెంపాలు ఇంకా కొంచెం పనులు ఉన్నా కానీ అయితే అల్లా మెహర్బాన్తో గదా పెహల్వాన్ అంటాడు. అవునా కదా, అల్లా మెహర్బాన్తో గదా పెహల్వాన్. పైన అల్మాటి నిండితే కానీ వాడి గేట్లు ఎత్తాడు. వర్షాలు అల్లా మెహర్బాన్ పెద్ద వర్షాలు పడితేనే వాడి గేట్లు ఎత్తాడు అల్మాటి వాడు. అల్మాటి గేట్లు ఎత్తగానే ఆడ నిండగానే నారాయణపురం గేట్లు ఎత్తాడు. నారాయణపురం గేట్లు ఎత్తగానే ఇమీడియట్ ఏదైతే మన జూరాలకు వస్తాయి. కానీ మన జూరాలలో మనం చేసుకోవాల్సిన పని ఉండే అంటే ఆ జూరాలకి వెళ్ళి వచ్చిన నీళ్లను లెఫ్ట్ రైట్ కొట్టుకునేది. ఇటు నెట్టెంపాడుకు కానీ, ఇటు బూత్పూర్ చెరుకు కానీ, ఇటు కోయిల్ సాగర్ కానీ, ఇవన్నిటికి కూడా మేము కొట్టుకొని చేసుకొని ఒకవేళ మీరు అన్నట్లు ఆ 69 జీవోను కూడా మేము అమలు చేసుకుని ఉంటే మా పాలమూరు జిల్లాకు ప్రాపర్గా నీళ్ళు వచ్చేవి. అవిటిని కాలేదు, ఆ రిజర్వేలు కాలే, ఇప్పటికి పూర్తి కాలే, ఇంకా కొంత పెండింగ్లు ఉన్నాయి. అదే ఒకవేళ 12 లక్షల ఎకరాలు అవి సార్ట్ అయితే అన్న విద్యావంతుల వేదిక అన్న నీకు చిన్న ఇది చెప్తాను. మీరేమన్నారంటే రేపు పొద్దున బ్రిడ్జెస్ ట్రిప్ నేను కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకున్నారు కింద కాబట్టి వాళ్ళకి ఇస్తాము మీకు ఏమని అంటారు. కానీ యాజ్ పర్ రూల్స్ దీంట్లో ఉన్న దాని ప్రకారంగా చట్టం దాంట్లో ఉన్న ప్రకారంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అలిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ 225 TMC మనకు ఉన్నది కాబట్టి దాన్ని ఆపడికే వీళ్ళే కాదు. కానీ ఇంకొకటి మన ఒత్తిడి ప్రకారం మన కథ దీని ప్రకారం మనం అందరం కలిసిన దీని ప్రకారం మనం ఒత్తిడి చేస్తే ఆ 69 జియో ప్రకారంగా ఏదైతే ఉండేనో అది కూడా స్టార్ట్ అయిపోతే మన వచ్చేస్తాయి. అదొకటి, ఆ రిజిస్టర్ వచ్చేస్తాయి. రెండోది ముఖ్యంగా మనకి ఇప్పుడు రేపు పొద్దున నష్టపోయేది పోతిరెడ్డి పాడు దీనంగా ఆనాడు కూడా మేము గొడవ పెట్టినాం, చెప్పినాం, చేసినాం. దానికి ప్రాబ్లం అయ్యేది మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత కింద ఖమ్మము, ఇవన్నీ కూడా అవుతూ బేసిక్గా 17.7 TMC ఆఫ్ వాటర్ ఏదైతే ఉన్నదో ఇవాళ మనము డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి తీసుకెళ్తున్నాం. 17.7 సార్, ఈరోజు సార్ చూసుకోండి, నేను 10 సార్లు చూసుకున్నాను. అయితే 17.7 TMC ఉంది, ఎన్నో MMD ఉన్నది. ఆ వాటర్ ఏదైతే ఉన్నదో ఒకవేళ ఇవాళ నెట్టెంపాడికే నీళ్లు రాకుండా ఆగిందంటే రేపు పొద్దున హైదరాబాద్ ప్రాపర్లో ఉన్న 17.7 TMC నీళ్లు రాకపోతే హైదరాబాద్ ఇప్పుడు దేవుని దేవాల ఇంతకుముందు నేను అన్నట్లు అల్లా మెహర్బాన్తో గదా పెహల్వాన్ అన్నట్టు వర్షాలు పడడంతో హైదరాబాద్లో వాటర్ లెవెల్ పెరుగుతుంది. హైదరాబాద్ వాటర్ లెవెల్ పెరగడంతో ఇప్పటిదాకా మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ హైదరాబాద్ వర్షాలు లేకుండా హైదరాబాద్ ప్రాపర్లో ఒకవేళ మనకు లేకుండా పోతే తప్పక ఈ 17.7 TMC ఆఫ్ వాటర్ మనకు అవసరం. 17.7 TMC ఆఫ్ వాటర్ మనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ పోతాం. కేసీఆర్ చాలా మంది అంటున్నారు ఎందుకు కేసీఆర్ జగన్ తోటి దోస్తీ చేసిండు. కేసీఆర్ గారు జగన్ తోటి ఎందుకు దోస్తీ చేసిండంటే రేపు రాబోయేది మున్సిపల్ ఎలక్షన్స్లో హైదరాబాద్లో దాదాపు కుక్కడపల్లి కానీ, సరూర్ నగర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ దాదాపు 70-75 ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లు ఉన్నాయో దాంట్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఒక గోల్ వేసింది ఏమనంటే నువ్వు నీళ్ళు తీసుకోపో, నువ్వు ఇది చేసుకో, నీకేం ప్రాబ్లం ఉండదు, అందరు సంతోషంగా ఉంటారు, నేను మున్సిపల్ ఎలక్షన్స్ గెలుస్తానని. కానీ నేను అదే బిడ్డలను అడుగుతున్నా, అదే ఈడ ఉన్న ముస్లింలను అడుగుతున్నా, అదే ఈడ ఉంటున్న అదేది ఆంధ్ర వాళ్ళని అడుగుతున్నా, అదే ఈడ ఉంటున్న రాయలసీమ వాళ్ళని అడుగుతున్నా. ఒకవేళ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీళ్లు పోతే
కిందికి రాకపోతే ఇంతకుముందు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు గేట్ ఎంత జప్ అని చెప్పి కిందికి వెళ్ళి 800 లెవెల్కి వెళ్ళి కిందికి వెళ్ళిపోతే గుచ్చుకపోతే కిందికి పోతే సిటీలో తాగడానికి మనుషులు ఎక్కడివి? మీకు అన్యాయం జరుగుతలేదా? ఇంతమంది మీరు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మీరు ఖాళీ దానికే చూసుకుంటారా, లేకపోతే నీ మంచి నీళ్ళ గొడవ కూడా మీరు రేపు చూసుకుంటారా?